ఎక్కడ తిరిగాం ఎటు వచ్చామా అంటే అర్థం కావట్లేదు. అమ్మ మొత్తం కుక్కని తిప్పినట్టు తిప్పింది. ఈ ఐకియా స్టోర్కి మాకేం పని, మొత్తం ఈ రోజంతా తిరగడమే సరిపోయింది. తిరిగి ఆడుకొచ్చాం. ఇక్కడ క్యారెట్ ఉంటుంది పెట్టి అటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది తిన్నాము. ఎందుకంటే సీజన్ కదా, న్యూ ఇయర్ కదా, అందరూ సత్తారు దీంట్లోకి. ఇది డే 1 న్యూ ఇయర్ రోజున, జనవరి 1 ఎగ్జాక్ట్గా. ఈ సరదా రోడ్లంతా తిరుగుతూ ఉంటాం. ఇది ఏ ఏరియా తిరుగుతామో తెలియదు. ఏంటంటే ఇది ర్యాపిడో, ఇంకా ర్యాపిడో పార్సిల్స్ చేయండి. సరదా తిరగడం ఎలా ఉంటుందని లైఫ్, అందుకే తిరుగుతూ ఉంటాం. డే 1 రోజున కూడా ఫుల్ బిజీ ఉంది రోడ్డు మొత్తం. ఇక్కడ అమీర్పేట వరకు అయితే వచ్చా, ఎగ్జాక్ట్గా ఫుల్గా ట్రాఫిక్. ఈ కార్లు ఎక్కువ, ఈ కార్లు ఆటోలో వెళ్ళమ్మా. సిటీలో ఈ రెండు బ్యాన్ చేయాల్సింది. గవర్నమెంట్ వెహికల్స్ అలౌ చేసుకుంటే బోల్డ్ కాస్ట్, గవర్నమెంట్కి చాలా లాభం ఉంటుంది. ఈ ప్రైవేట్ వాళ్ళు బొక్కడద్దు కార్లు ఆటోలు లేకపోతే. అలా చేయాలి గవర్నమెంట్ ఎప్పుడైనా. చూడండి ఎన్ని కార్లు ఎన్ని ఆటోలు. అంతా రోడ్ సైడ్ మార్కెటే ఎక్కువ. ఈ అమీర్పేట మొత్తం బారు మార్కెటే ఉంటుంది ఫుల్. అవన్నీ కానీ ఎక్కువగా మోస్ట్లీ లేడీస్ సంబంధించినవి ఉంటాయి. బాయ్స్కి సంబంధించినవి చాలా రేర్. మనకేముంటాయి, ఆడవాళ్ళదే కదా బిజినెస్ మొత్తం. ఎలా అంటే వామ్మో ఫుల్ క్రౌడ్తో. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఫెస్టివల్ సీజన్ కదా, అందుకే ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ దానివల్ల. ఇప్పుడు ప్రజెంట్ అయితే సోమాజీ కూడా వెళ్తుంది. రెస్టారెంట్ ఇది, శ్రీకన్య రెస్టారెంట్. రెస్టారెంట్ పార్సల్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇస్తారు పార్సల్స్ అయితే, ఇక ఇక్కడ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో మ్యాక్సిమం ఫస్ట్ ఆర్డర్ అయితే మా సైడ్ వచ్చాం. ఇది కూడా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్. సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఇది మెడిసిన్స్, ఇది పార్సల్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్గా ఇది పంజాగుట్ట ఆ ఏరియా. ఇది మా ఏరియా సైడే. ఇదంతా ఎస్ఆర్ నగర్. ఇటు నుంచి వెళ్ళాలి, కాకపోతే మణికొండ వెళ్ళాలి. ఇద్దరం అనుకుంటే ఇక్కడ సిగ్నల్ హెడ్. ఇదే లాంగెస్ట్ టైం అనుకుంటుంది, అంటే హైటెక్ సిటీ తర్వాత. ఏరియా మొత్తం జూబ్లీహిల్స్ ఏరియా. ఇప్పుడు పార్సల్ అంటే నియర్ కదా, నైట్ కూడా మేబీ ఉండొచ్చు ఈరోజు కూడా. రాత్రి వెళ్ళిపోయి ఇంక ఈరోజు రారేమో. ఇది TV5, ఇక్కడే అదాన్ మీడియా, ఇది TV5 అన్నీ ఉంటాయి. ఎదర ఫ్రంట్ అది ఉంటుంది సిగ్నల్. మ్యాక్సిమం ఈ రోడ్డుకి అయితే నేను ఎప్పుడు ట్రై చేయలే కూడా. మళ్ళీ ఇటు ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఈ రోడ్డు. జస్ట్ కేబీఆర్ పార్క్ అది ఒంట్లో. కానీ సో అటు కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ అయ్యి ఇదంతా డౌన్ ఉంది రోడ్. అయితే కొండ కదా, కొండను చెక్కేసి రోడ్డు వేసారు. అది పార్క్ ఎంట్రన్స్. ఈ రోడ్డు డౌనే ఉంటుంది. ఈ కొండ ఎక్కి దిగడం మొత్తం ఫ్లాట్. ఇక్కడ సిగ్నల్స్ వచ్చిందేంటి అంత స్లో ఉంది. సో ఎప్పుడో 2014 ఇటు సైడ్ వచ్చాను. అటు భారతీయ విద్యా భవన్స్ ఉంటుంది ఆ పక్క. సో మళ్ళీ ఇన్నాళ్ళకి ఏరియా సైడ్ అయితే వచ్చాను. ఇది ఫిలిం నగర్ టెంపుల్. ఇది బాగుంది. అప్పట్లో వచ్చా. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగుంటుంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకే రాలా. ఫైనల్గా రామానాయ స్టూడియో చూసా. అసలు ఈ స్టూడియో అవి మాత్రం చూడలేదు. అది రామానాయ స్టూడియో అని ఉంది కదా, అది స్టూడియో. ఈ రోడ్డుకి రావడం కూడా
వచ్చా కానీ అంత ఐడియా లేదు. టౌన్ మొత్తం టౌన్ ఇలా ఉంటుంది. కింద నుంచి అది కనిపించదు స్టూడియో మాత్రం ఇంకంటే. బట్ సో ఇంక ఇదంతా ముంబై హైవే కింద వచ్చేస్తుంది. సో రోడ్డు మొత్తం డౌన్ ఫ్లాట్ ఉంటుంది, ఎక్కాలంటేనే దూల తీరిపోతుంది. ఇదే షేక్పేట్. ఇదే షేక్పేట్ అండ్ ఇది పైన ఉన్నది ముంబై హైవే. సెకండ్ ఆర్డర్ వెస్ట్రన్ ప్లాజా భారీ అపార్ట్మెంట్స్ ఇవి కూడా. సో ఇప్పుడు మూడో ఆర్డర్ గోల్కొండ అయితే వచ్చింది. కానీ మేము మెసిల్ రెస్టారెంట్కి వెళ్ళడానికి ఈ టర్న్ దాదాపు 2 కిలోమీటర్లు. ఈ టర్న్ అటు సైడ్ ఉంది ఇలా అట్లా. రెస్టారెంట్ అయితే ఇది. సో నైట్ టైం గోల్కొండ రోడ్ అంటే ఇది ఎలా ఉందో అంటే దరిద్రంగా ఉంది రోడ్డు. రోడ్డు బాగాలేదుగా. మమ్మల్ని సావదెంగుతుంది రోడ్డు. గూగుల్ 30 తిప్పలు పెడుతుంది. గూగుల్ మాత్రం మాకు గోవాలో కొనుక్కొని తింటేస్తుంది. చీకటి పడిపోయింది. ఇది అల్కాపూర్ టౌన్షిప్ అంట. ఇది మాత్రం మాకు విలేజ్లో అనిపిస్తుంది. నిజంగా ఈ ఆర్డర్ గూగులోడు పూచి ఎక్కేస్తున్నాడు. మామూలుగా లేదు. ఏ సందులో తిప్పుతున్నాడు, ఏ సందులో నుంచి బయటికి తప్పిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఈ అల్కాపూర్, మణికొండ, నర్సింగ్ అంట. అబ్బో అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసాం. గిరాటు కొట్టేసాడు. ఇది అయితే శవాలు దొరికేలా ఉంది చూపించి. గట్టిగా 7 అవుతుంది. ఇది గంగోత్రి అది అంట అపార్ట్మెంట్ ఫ్లాట్. నక్షత్ర మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కానీ ఇక్కడే ఉంచుతున్నాడు వీడు ఆర్డర్లు. కానీ అన్నీ ఇక్కడెక్కడే పడుతున్నాయి. ఈ రోడ్లు బాగోలే, అన్నీ బాగా దారాతి దారుణంగా ఉంది. ఇటు అయితే ఎందుకు మన రిస్క్ అని మళ్ళీ మా ఏరియాకి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ కొండెక్కిచ్చేస్తున్నాడు. చలి మాత్రం విపరీతంగా ఉంది. ఇది చిత్రపురి కాలనీ అంటే ఈ ఏరియా వచ్చేసి. కొండెక్కిచ్చేస్తాడు. మొత్తం తిప్పేస్తుంది గూగుల్ మ్యాప్ మొత్తం. ఇంకా కన్స్ట్రక్షనే జరుగుతుంది. ఏంటో బిల్డింగ్స్, ఫ్లాట్స్ అనుకుంటా. నైట్ టైం ఒక్కడే తిరగాలంటే రోడ్లు భయపడాలి, అలా ఉంటాయి దారాతి దారుణంగా. పైగా టెక్ రిడ్జ్ క్రాస్ అంటే రౌండ్ ఏమేమి ఏరియాలు తిప్పుతున్నాడు బాబు గూగులోడు. గోవా చెక్కేస్తున్నాడు నిజంగా. మాకు సంబంధం లేదు ఈ ఏరియా, అయినా తిరిగి. ల్యాంకో హిల్స్ అంటే ననక్రమ కూడా అదే హిల్స్ బ్యాక్ సైడ్ ఉంది. ల్యాంకో హిల్స్ నానక్రమ కూడా కొట్టుకొచ్చేసాం. అమ్మ మొత్తం నానక్రమ కూడా గట్ట వచ్చేసాం. ఇటు కదా ఇది కాలనీలో కనుకుంటా. ఆ పక్క రోడ్డు ఏమో సైడ్ చూపిస్తుందా? ఆ పక్క రోడ్డు రా. ఈ రోడ్డు చిత్రపూల్ కాలనీలో ఒక అపార్ట్మెంట్కి. ఇది నువ్వు అక్కడ అది ఆ పక్క రోడ్డు ల్యాంకో హిల్స్. ఆ పక్క రోడ్డు ఎక్కడ ఉంది?
అదే అది ఆ అపార్ట్మెంట్ లాంగ్వేజ్ పక్క రోడ్ ఇది అపార్ట్మెంట్ చిత్రపూరి అపార్ట్మెంట్ అంట. నుంచి ఇటో తీసుకెళ్ళిపోతుంది గూగుల్ మ్యాప్. ఇవన్నీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ మొత్తం మొత్తం అంతా కొండలు తవ్వేసి ప్రకృతిని నాశనం చేసి కట్టేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ అన్నీ. కంచెరు పార్క్ అంట. బల్కమా మల్కం చెరువు మల్కం చెరు. ఇది అంతే. రాఘవ అంటాడు కిమ్స్ హాస్పిటల్. మొత్తం కొండను తువ్వేసారు. ఎంత ఉందరా బాబు. కిమ్స్ కుక్కలా తిరిగి తిరిగి అన్నీ అటే వచ్చాం. సో మళ్ళీ అటే వచ్చాం. తిరిగి 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 ఐటీ సైడ్ తిప్పేసాయి. రోజు గూగుల్ మ్యాప్ అయితే మమ్మల్ని గూగుల్లో పెట్టేసింది. మొత్తం ఎటేటో తిప్పేసింది. గచ్చిబౌలి వచ్చేసాం ఆఖరికంటే అర్థం చేసుకోవచ్చు. అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కేసి మరీ దారుణంగా ఉంది. కుక్కంతో ఉన్నట్టు తోమి ఇటు తీసుకొచ్చింది. మొత్తం ఈ ఏరియా తీసుకొచ్చింది. రాయదుర్గ్ ఏరియా. స్ట్రైట్ ఇన్నార్బిట్ మాల్కి వెళ్ళొద్దా? ఇన్నార్బిట్ మాల్ నుంచి కింద దిగితే దుర్గం చేరు. అటు నుంచి మన ఏరియా. ఈ నైట్ టైం విజువల్ ఎంత పని చేసిందంటే అంత పని చేసిందా. అటే అటే ఐకియా అటే ఎటు చూపిస్తుంది స్ట్రైట్. మరి స్ట్రైట్ ఇంకా ఐకియా స్టోర్ నుంచి వెళ్ళిపోవాలి స్ట్రైట్. ఇంకా ఎక్కడ తిరిగాం ఎటు వచ్చామా అంటే అర్థం కావట్లేదు. అమ్మ మొత్తం కుక్కను తిప్పినట్టు తిప్పింది. ఈ ఐకియా స్టోర్కి మాకేం పని. మొత్తం ఈ రోజంతా తిరగడమే సరిపోయింది. హైటెక్ సిటీ దారి పెట్టినా చెప్తే మీకు తిరిగి ఆడుకొచ్చాం. ఇక్కడ క్యారెట్ ఉంటుంది పెట్టే అటే. బ్రిడ్జి ఎక్కకూడదు. బ్రిడ్జి ఎక్కితే మళ్ళీ అటు వెళ్ళిపోతాం. ఎందుకు దుర్గం చెరువు వెళ్తే కిందకి వెళ్ళిపోతాం. మెయిన్ రోడ్డు మళ్ళీ జూబ్లీస్ అవి. బ్రిడ్జి కింద నుంచే సాఫ్ట్వేర్ ఐటీ ఇదంతా సైబరాబాద్ వస్తుంది. మొత్తం ఫుల్ బిజీ ఉంటుంది రోడ్ మాత్రం. ఇన్నార్బిట్ మాల్ లెఫ్ట్ సైడే తీసుకో. స్ట్రైట్కి వెళ్ళ మాకు. ఆఖరికి ఇన్నార్బిట్ మాల్ కాడికి వచ్చాం. అమ్మాయి ఇదే ఇక్కడే బిజీ ఉంటుంది. మరే ఇటు నుంచి ఇక్కడే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఇటు ఆట వెళ్ళాలి మనం. ఇటు నుంచి లెఫ్ట్ సైడే తీసుకోవాలి. అంతా ఇక్కడే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. తిన్నాము ఎందుకంటే సీజన్ కదా, న్యూ ఇయర్ కదా, అందరూ సత్తారు దీంట్లోకి. ఇటు నుంచి మనం ఇలా కిందకి వెళ్ళి దుర్గం చెరువు వెళ్ళి అటు నుంచి మన ఏరియాకి వెళ్ళిపోవాలి. మ్యాప్ చూడవసరలే. తిప్పి తిప్పి ఇటు తీసుకొచ్చింది. ఈ సైడ్ అన్నీ పబ్లో ఉంటాయి. మళ్ళీ అది లేక్, అది దుర్గం చెరువు. లైట్స్ ఏమీ ఆన్ చేయలేదు. అది ఫైనల్గా మా ఏరియా సైడ్ వచ్చాను. జూబ్లీస్ తిరిగి 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 డొల్ల కొట్టేసింది బండి మాత్రమే. ఎంతసేపు అని తిప్పుతాము అదే మాత్రం. ఇక్కడ ఎప్పుడు డ్రైనేజ్ వాటర్స్ వస్తాయి. ఎందుకు ఉంటాయి కూడా తెలియదు. ఇక్కడే ఉంటారు పోలీసులు కూడా. అన్ని డ్రైనేజ్ కంపెనీ. కృష్ణకాంత్ పార్క్. ఇక రోడ్డు వరకు వచ్చాం. ఎలాగైతేనే మా ఏరియా వరకు అయితే వచ్చాం. తిరిగి 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 అలసిపోయి
సొలసిపోయొచ్చు. తిరిగి రాజుగారి బిర్యానీకి వచ్చాం. ఫుల్ క్రౌడ్. మా పార్సిల్ ఎట్టుకెళ్ళి తిందామంటే మార్నింగ్ వేస్తే అసలేం తిన్నారు కదా అందరూ. ఇది కరెక్ట్గా ఎస్ఆర్ నగర్ రైల్వే రోడ్లో ఉంటుంది ఇదంతా. సో ఫైనల్గా హాస్టల్కి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇది రాజుగారి బిర్యానీ. హైదరాబాద్లో కొంచెం బెటర్ ఏదన్నా ఉందంటే ఈ బిర్యానీ బెటర్.